భీష్మాష్టమి శ్రీ భీష్మ ఏకాదశి. చంద్రవంశానికి చెందిన శంతన మహారాజుకి గంగాదేవికి 8వ సంతానంగా వశిష్ఠుని శాప కారణంగా భూలోకంలో మానవునిగా పుట్టారు శ్రీ భీష్మాచార్యులు వారు. పూర్వ దేవగణాలకు చెందిన వసువులు ఒకసారి భార్యలతో కలిసి వశిష్ఠ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళగా అక్కడ ఆశ్రమంలో ఉన్న వశిష్ఠునికి చెందిన హోమధేనువును చూసి ప్రభాసుడు అనే వసు భార్య కోరగా వారు ఆ ఆవును తీసుకుని వెళ్లారు. వసువులు చేసిన ఆ పనికి కోపించిన వశిష్ఠ మహర్షి వాళ్లను భూలోకంలో మానవులుగా పుట్టమని శపిస్తారు. ప్రభాసుడు మినహా మిగిలిన వారు ఎక్కువ కాలం భూలోకంలో ఉండరు అని ఆయన అన్నారు. అలా ప్రభాసుడు శంతన మహారాజుకి గంగకు శాపవశ కారణంగా 8వ సంతానంగా ఆ వసుడు పుట్టారు. అప్పుడు ఆయనకు దేవవ్రతుడు అని పేరు పెట్టారు. వశిష్ఠుడు, శుక్రాచార్యులు, పరశురాముడు ఆయనకు గురువులు. తండ్రి కారణంగా తాను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని, తనకు రాజ్యాధికారం అక్కరలేదు అని భీష్మమైన ప్రతిజ్ఞ చేసి భీష్ముడయ్యారు. తండ్రి ఆయనకు స్వచ్ఛంద మరణాన్ని వరంగా ప్రసాదించారు. ధర్మాలన్నీ తెలిసిన వారు భీష్ముడు. ఒకసారి యుద్ధంలో ఆత్మీయులందరినీ కోల్పోయి విషాదంలో ఉన్న సమయంలో ధర్మరాజును వెంట తీసుకుని వెళ్లారు శ్రీకృష్ణుడు అంపశయ్యపై ఉన్న భీష్ముని దగ్గరకు. అప్పుడు భీష్మాచార్యులు వారు వర్ణాశ్రమ ధర్మాలు, స్త్రీ ధర్మాలు, మోక్ష ధర్మాలు, ఇలా సమస్త ధర్మాలు ధర్మరాజునికి బోధించారు. ధర్మరాజుతో అక్కడ ఉన్న శ్రీకృష్ణుని చూచి భక్తితో ఆయనను స్తుతించారు. అదియే భీష్మ స్తవం. ఇదియే కాక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము కూడా అందించారు. శ్రీ భీష్మ ఉవాచ జగత్ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమం సువర్ణామ సహస్రేణ పురుషోచితః. అంపశయ్య మీద 58 రోజుల పాటు ఉన్నారు. సైన్యాధిపతిగా 10 రోజులు యుద్ధం చేశారు. మాఘశుద్ధ చతుర్దశి నుంచి మాఘశుద్ధ అష్టమి వరకు 5 రోజులను భీష్మ పంచకం అంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే రోజుకొక ప్రాణం చొప్పున పంచప్రాణాలు విడిచిపెట్టారు. మాఘశుద్ధ అష్టమి నాడు ప్రాణములు విడిచారు. అందుకనే మాఘశుద్ధ అష్టమి మొదలు మాఘశుద్ధ ద్వాదశి వరకు గల రోజులను కూడా భీష్మ పంచకము అని అంటారు. ఇక భీష్మ ఏకాదశికి జయ ఏకాదశి అని కూడా అంటారు. స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందిన భీష్మాచార్యుడు కైవల్యం పొందిన రోజు భీష్మాష్టమి.